మొన్న కాశ్మీర్లా 18 మంది జవాన్లు చచ్చిపోయినరు. దేశం కోసం పానాలు ఇచ్చిండ్రని ఒక రోజంతా హడావిడి చేసినాం. ఇయ్యాలనేమో అందరు మర్చిపోయినరు. ఎవరి పనులలో బిజీగా అయినాం. కానీ ఒకడు ఉన్నాడు, ఆని దందా మీద మన్నువాడా 40 రోజుల సంది నా నోరుతోని గాని గురించి తెప్పించుకుంటూనే ఉన్నాడు. ఏం ఉద్దరకం చేసినావురా నయంగా? సచ్చి కూడా దయ్యమయ్యి జనాన్ని నిడిచిపెడతలేవు కదా. ఏ మంత్రగాడు గీ దయ్యాన్ని మాయం చేస్తాడో ఏమో పొండ్రి. నా ఇంగాన్ కేసులా రోజుకో లీకు బయటకు వస్తాంది. పోలీసులు, లీడర్లు, యాక్టర్లు, డాక్టర్లు మస్తు మందికి మనోడు జాన్ జబ్బా అంటుర్రు గాని వాళ్ళ పేర్లు అయితే బయటికి చెప్తలేరు. గట్లనే ఎవరన్నా మైకుల ముంగటికి వచ్చినా నయంతో నాకు సంబంధమే లేదు అనుడు తప్పితే ఇంకో మాటనే చెప్పరు. 40 రోజుల సంధి నడుస్తున్న నయంగాన్ కేసును ఒక్క రోజుల ఖతం చేసే ఐడియా ఓటిచ్చిండు కామ్రేడ్ నారాయణ అన్న. 96 నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని, రాష్ట్ర హోమ్ మినిస్టర్ని, రాష్ట్ర డీజీపీలని 4వ టెస్ట్ పెట్టండి. 4వ టెస్ట్ లోగా నిరూపించకపోతే నేను ఇక్కడ ఇందిరా పార్క్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను, ఉరేసుకొని చచ్చిపోతాను. అప్పుడు మొత్తం బయటకు వస్తాయి అంటుండు కామ్రేడ్ నారాయణ సారు. అయినా నువ్వు చెప్పాలనుకున్నది చెప్పాలి గాని గంత పెద్ద పెద్ద మాటలంటే ఎట్లన్నా పంచ్ డైలాగ్ లెవెల్ చెప్పాలే.